హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా ధన్యవాదములు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 111. మూలధారం ముంగిల్లోకి తొంగి చూసిన నా మనసుకి అంత నాదేనన్న భావన తోడైతే ఇంకోదో పలకరిస్తూ పైకి వెళ్ళే నా మనసుకి స్వాధిష్టానం ఎదురయ్యే నేనున్నానని చెప్పిన కబుర్లకి నేను లొంగి ఉంటే 64 కళలతో ఆగిపోయిన మనసుకి ఆకలి గుర్తు చేస్తే మణిపూరకం బాధ్యత తెలియచేసి హృదయంతరంలోకి ప్రయాణించజేసి ప్రేమను వచ్చింది. అనహతం ప్రేమలో మునిగి ఉన్న నాకు ఏ భావన తెలియకున్నా నాలో అలికిడి మొదలయ్యే గొంతు సవరించుకుంటుంటే నా వాణి ప్రపంచానికి తోడై వెన్నుగా నిలిచింది విశుద్ధితో నా గొంతు శుద్ధి చేసుకొని అహం బ్రహ్మస్మి అనే లోపు పైన నేనున్నానని ఆజ్ఞ జారీ చేసింది. ఆజ్ఞలోకి ప్రవేశించిన నాకు నేనుగా చిన్నదైపోయింది. నేను ఇంకా నేనున్న వెతుక్కునే లోపు అనంతమైన ప్రకాశాన్ని ప్రసారింపచేస్తూ సహస్రంలోకి నన్ను లాగేసింది. అక్కడ నేను నువ్వు అంత ఏకమై అనంతమైన సాగుతుంది నా ప్రయాణం. విశ్వదీపికల ఆ అనంత విశ్వానికి కృతజ్ఞతలతో ఈ ఆర్టికల్ని 10 సార్లు చదవండి. ప్రతి మనిషిలో జరిగే ప్రక్రియ ఇదే. ఇది బాహ్యం ప్రపంచానికి అర్థం కాని అద్భుతమైన క్రియ మీలోని నిరంతరంగా జరుగుతుంది. కేవలం మీరు గమనించాలంతే. మీ జీవితం ధన్యం. థ్యాంక్ యూ యూనివర్స్. మీ జీవితం మీద ధ్యానం పెట్టండి, మీరు అనుకున్నది సాధిస్తారు అంతే. ఈ సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి. చేసిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి మీకు టైం ఉంటే పూర్తిగా వినండి, కొన్ని వీడియోలు చూడండి, అర్థమవుతుంది. ఇంతవరకు మనస్పూర్వకంగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. విశ్వానికి కృతజ్ఞతలు.